భారతదేశంలో ఒక కొత్త విధానం నడుస్తుంది. అపోజిషన్ పార్టీని ఖతం చేయాలని ఎంతోమంది ఏది మనీ లాండరింగ్ చేసిండ్రు. విజయ్ మల్య, నరేంద్ర మోడీ వాళ్ళని పట్టుకొచ్చేది లేదు. కేవలం సోనియా గాంధీ దేశం గురించి, వాళ్ళ అత్త, అదేవిధంగా భర్త, వాళ్ళ తాత అందరు కూడా ఈనాడు దేశం గురించి ప్రాణాలు అర్పించిండ్రు. ఇవాళ కేవలం ఈ దేశాన్ని హిందూ దేశం చేయడానికే ఉన్న ఏదైతే వక్ఫ్ బిల్లు ఏది అమెండ్మెంట్ తీసుకొచ్చిండ్రో ఇప్పుడు హిందూ దేశం చేయడానికి ఒక పన్నాంగం. దీని వెనుక సోనియా గాంధీ గారు వ్యతిరేకం ఉన్నారు ఏదైతే వక్ఫ్ బిల్లుకు. దాని తర్వాత సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద కక్ష సాధించేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఎవరు ఒప్పుకోరు. తప్పనిసరిగా 77లో షా కమిషన్లో కూడా ఇందిరాగాంధీని జైల్లో పెట్టాలని ప్రయత్నం చేస్తే 80లో వచ్చే లోపల సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ కలిసి అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ అవుట్, కాంగ్రెస్ పార్టీ ఇన్, రాహుల్ గాంధీ గారు ఇన్ అవుతారు. వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ దేశం ముక్కలు కాదు. రాహుల్ గాంధీ ఏమంటున్నాడు, ప్రేమ్ బడావ్ నఫరత్ చోడో అంటున్నాడు. వీళ్ళేమో ప్రేమ బదైతే నఫరత్ పెంచి ముస్లింలను అలగ్ చేసి దేశాన్ని హిందూ దేశం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది జరిగే పని కాదు. ఇది సెక్యులర్ దేశం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు కూడా దేశ స్వాతంత్రం కోరు. షహీద్ భగత్ సింగ్ ప్రాణాలు అర్పించిండు. వీళ్ళు ఎన్ని చెప్పినా తప్పనిసరిగా ఈ సెక్యులర్ దేశమే ఉంటుంది. దానికి కాపాడడానికి రాహుల్ గాంధీ, అదే సోనియా గాంధీ గారు పాటుపడుతున్నారు. తప్పనిసరిగా మల్లికార్జున్ ఖర్గే గారు కూడా అదే ఆలోచన. ఆఖరికి అంబేద్కర్ను కూడా అవమానం చేస్తున్నారు పార్లమెంట్లో. కానీ ఇక్కడ వచ్చి నీళ్లతో కడుగుతున్నారు. ఇదంతా డ్రామా. మొదలు ఇంతవరకు అమిత్ షా ఎందుకు అపాలజీ చెప్పలే? మోహన్ భగత్ ఏమంటాడు, స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, సరే అమ్మా, స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే అయోధ్యలో గుడి కట్టినాకనే వచ్చిందంటే. ఇంతకంటే 7 పిల్లని అడుగుతా, వెన్ యువర్ ఇండిపెండెంట్ 1947 15th August అంటారా లేదా? దాన్ని కూడా అవమానం చేస్తున్నారు. స్వాతంత్రాన్ని అవమానం చేస్తున్నారు. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ సిద్ధాంతాన్ని ఖతం చేసి హిందూ దేశం చేయడానికి ఇది RSS పాలసీ నరేంద్ర మోడీ నడిపిస్తుండే. అందుగురించే నరేంద్ర మోడీకి హఠావ్, దేశ్ కు బచావ్. రాహుల్ గాంధీని ఎందుకు టార్గెట్ చేశారు అంటారు? రాహుల్ గాంధీనే ఎందుకు టార్గెట్ చేశారు? రాహుల్ గాంధీనే ఎందుకు టార్గెట్ చేశారు అంటారు? రాహుల్ గాంధీ గారు చేసిన కదా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ నడిచి వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాష్ వైస్. భయం అవుతుంది అంటారా రాహుల్ గాంధీని చూస్తే? రాహుల్ గాంధీ చూసే భయపడేతో ఇవన్నీ చేస్తున్నాడు. రాహుల్ గాంధీకి ఇమేజ్ పెరుగుతుంది. పబ్లిక్ లో వచ్చింది, రిజర్వేషన్ చేసి ఇక్కడ కూడా రిజర్వేషన్ అమలైందా లేదా? రేవంత్ రెడ్డి 42% చేసిండా లేదా? అదే విధంగా 150 కోట్లు ఏది ఇంటింటికి తిరిగి సర్వే చేసిండ్రా లేదా? దేశంలో ఎవరు చేయలే. ఇక్కడ కూడా కాంగ్రెస్ను ఖతం చేయాలి అని ఆలోచన చేస్తుండు. దేశంలో ఎవడు కాంగ్రెస్ను ఖతం. ఈ భారతదేశం ఉన్నంతసేపు కాంగ్రెస్ ఉంటుంది. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు మాట్లాడతారు, వెళ్ళిపోతారు. కానీ వాళ్ళకి ఆలోచన లేదు. ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ఉన్నారు. స్వాతంత్రంలో వారికి పోరాటం లేదు. ఒక్కడు దావలే ఇవ్వాలి. ఇందిరాగాంధీ దేశం గురించి చనిపోయింది, రాజీవ్ గాంధీ చనిపోయిండు. వాళ్ళ పార్టీ కేవలం హిందూ దేశం చేయడానికే ముస్లింలను బయటికి వెళ్ళి అది జరిగే పని. సెక్యులర్. ఈ భారతదేశం ఉన్నంత కాలం సెక్యులర్ దేశం. హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరు ఒకటి అనేది మా ఆలోచన. థ్యాంక్ యూ. ఈరోజు సోనియా గాంధీ గారిని ఈ విధంగా హరాస్మెంట్ చేయడం మేము ఖండిస్తున్నాం. మళ్ళీ ప్రతిసారి ఆధిపత్య పోరు అంటారు కదా, ఏ విధంగా వాళ్ళకి భయం కలిగినప్పుడల్లా కూడా ఈ విధంగా నోటీసులు ఇవ్వడము, పిలిపియడము, హరాస్మెంట్ చేయడం. అక్కడ ఉన్నది ఏమీ లేదు. ఉంటే ప్రూవ్ చేయొచ్చు కదా. మళ్ళీ ఈ విధంగా హరాస్మెంట్ చేయడం ఖండిస్తున్నాం. మహిళలు అంటేనే చాలా చిన్న చూపు మోదీకి. కాబట్టి సోనియా గాంధీ గారిని మీరు ఎన్నిసార్లు పిలిస్తే అంత పవర్ఫుల్ అవుతుంది ఇంకా మహిళా శక్తి. రాబోయే కాలంలో మోదీ గారికి పోయే కాలం వచ్చింది కాబట్టి ఇట్లాంటి పనులు చేస్తుండని మేము అనుకుంటున్నాం. అంటే మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి, అక్రమాలు జరిగినాయి కాబట్టి చర్యలు తీసుకుంటాం అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? తీసుకోమని చర్యలు. మరి ఎందుకు తీసుకుంటలేరు? ఉత్త హరాస్మెంట్ ఎందుకు చేస్తున్నారు? ఉంటే ఎవిడెన్స్లు చర్యలు తీసుకోమని చెప్పు. ఎవిడెన్స్లే లేదు. ఉత్తగా పిలిపించి పబ్లిసిటీ కోసం, హరాస్మెంట్ కోసం ఈ విధంగా చేయడం మేము ఇట్లాంటి చర్యలు మేము ఖండిస్తున్నాం. ఎవిడెన్స్లు ఉంటే చర్యలు తీసుకోమని ఎవడొద్దు అంటున్నాడు? లేనప్పుడు ఎవిడెన్స్ ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాడు మోదీ? లేదు కదా. ఎందుకంటే మోదీకి మహిళల పట్ల ఎప్పుడు కూడా మమ్మల్ని ఏ విధంగా సాధించాలని చెప్పేసి అని మీరు చూస్తున్నట్లయితే జిఎస్టీలు కానీ, అన్నిటిపైన పెంపులు కానీ, నిత్యావసర సరుకుల పెంపులే కానీ, మహిళల పైన అత్యాచారాలే కానీ, ఇవన్నీ కూడా
ఈ విధంగా చేస్తున్నారు అని అంటే ఒక బీజేపీ ప్రభుత్వమే. చేసే వాళ్ళు ఎవరో కాదు, మరి వాళ్ళ ఎంపీలు వాళ్ళ ఎమ్మెల్యేలు. అందుకే అంటున్నాం మోదీ షాకు హటావ్ దేశ్కు బచావ్. మహిళా రక్షణ అనేది కరువు అయిపోయింది. ఈరోజు మళ్ళీ సోనియా గాంధీ గారిని పిలిపించి వాళ్ళు భయపడుతున్నారు, రాహుల్ గాంధీ గారిని పిలిపించి వాళ్ళు మళ్ళీ భయపడుతున్నారు అని చెప్పకనే చెప్తున్నారు. ఇది దానికి సరిపోతుంది. ఎందుకంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని మారుద్దామనే ఏదైతే ఉద్దేశం ఉందో దాన్ని అందరూ కలిసి అఖిల పక్షాలన్నీ కలిసి పక్కకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళది ఏమి నడవట్లేదు కాబట్టి ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నారని నేను అనుకుంటాను. దేశాన్ని అంతా కూడా ఏకపక్షంగా నడపడానికని మోదీ అమిత్ షా చేస్తున్న కుట్రలలో భాగంగానే ఈ అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఒక దిక్కు దేశమంతా అల్లకల్లోలమై ఆర్థిక పరిస్థితి క్షీణిస్తున్నా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. వాళ్ళకు ఒకటే గొంతుక, ప్రజాస్వామ్య గొంతుక రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఇటు పార్లమెంట్లో అటు బయట ప్రశ్నిస్తుంటే వాళ్ళని అడ్డుకోవడానికని ఏమీ వెతికినా దొరకదు. ఒకసారి రాహుల్ గాంధీని సస్పెండ్ చేయాలని ట్రై చేసినా కానీ అది కూడా విఫలమైనందుకు ఓర్వలేక వీళ్ళ నోర్లు నొక్కితే కానీ వాళ్ళ ఇష్టారాజ్యం కాదన్నట్టు ఈరోజు చాలా 15 ఏళ్ల పాత కేసు ఒకటి తీసుకొచ్చి దాంట్లో సోనియా గాంధీకి రాహుల్ గాంధీ గారిని ఛార్జ్షీట్ వేసి వాళ్ళని ఇరికటంలో పెట్టాలని ఈడీ చూస్తూ ఉన్నది. ఈరోజు దేశంలో ఈడీని, సిబిఐని వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ప్రజాస్వామ్య గొంతుకలు నొక్కడానికి ఆయుధాల లెక్క వాడుకుంటున్నారని ప్రజలకు అందరు కూడా అర్థమవుతుంది. ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటం ప్రజల కోసము, భారతదేశాన్ని ఒకటిగా చేయడానికి, అభివృద్ధి పదానికి నడపడానికి ఆయన చేస్తున్న పోరాటం ప్రజలలో మరింత వెళ్తూ వీళ్ళు చేస్తున్న నల్ల పనులు, చీకటి పనులన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారనే దురుద్దేశంతో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు ఉంటే ఇవాళ పప్పులు ఉడకవనే ఉద్దేశంతో వాళ్ళని ఎట్లన్నా కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తీసుకొని వస్తున్నారు. ఇంతకన్నా పెద్ద జోక్ ఉండదు. గాంధీ ఫ్యామిలీ మీద కరప్షన్ కేసెస్, అది కూడా ఒక్క రూపాయి కూడా లావాదేవీ లేని దాని మీద ఈడీ కేసులు పెట్టడం అంటే ప్రజలందరూ నవ్వుతా ఉన్నారు. ఇలాంటి సమయంలో అందరం కూడా ఏకమై ఎలాగైతే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారి డైరెక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాడుతుందో ఆ పోరాటంలో భాగంగానే ఈరోజు మా నాయకురాలు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఈడీ కేసులలో ఛార్జ్షీట్లు ఫైల్ చేసినందుకు మేము నిరసనగా ఈరోజు ధర్నా చేస్తా ఉన్నాము. ఇక్కడే కాదు, దేశమంతా కూడా ఏకమై దీన్ని ఖండిస్తూ ఉంది. ఈ హీనమైన చర్యని ఖండిస్తూ ఉన్నది. పాలన చాతగాక ఈడీలను, సిబిఐలను, సిఐడీలను అడ్డం పెట్టుకొని ప్రజలను తరఫున గొంతు లేకుండా చేయడానికి చూస్తున్న బీజేపీ ప్రభుత్వం ఎక్కువ రోజులు నడవదని నిన్నటికి మొన్న మనం చూసాము. నల్ల చట్టాలతోటి ప్రజలను కష్టపెట్టడానికి చూస్తూ ఉన్నది. ఈరోజు ఈడీ రూపాన వీళ్ళు తీసుకొచ్చిన దాన్ని వెంబడే వెనకకు తీసుకోవాలని, ఈ ఛార్జ్షీట్లు నిరాధారణమైనవి, దానికి సహకరిస్తున్నాము. ఏమున్నా కానీ ఇమ్మీడియట్గా ఎంక్వైరీలకు సహకరిస్తున్నా కానీ ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ఈ చర్యలను అందరినీ మేము తీవ్రంగా ప్రతి ఒక్క భారతీయుడు ఖండిస్తూ ఉన్నాడు. మేము గాంధీ ఫ్యామిలీ తోటి ఉన్నామని, గాంధీ ఫ్యామిలీ దేశానికి ఉన్నదని తెలియజేయడానికే ఈరోజు ఇక్కడ మేము నిరసన తెలుపుతా ఉన్నాము. ఈరోజు ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా పెద్ద ఎత్తున రోజు రోజుకి ఇది మరింత ఉద్యమంలాగా ముందుకు వస్తుందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరని మేము మరొకసారి తెలియజేస్తూ, ఈ హేళనైన చర్యని, ఈడీ చేస్తున్న ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తూ అమిత్ షాకి, మోడీకి ఒకటే చెప్తున్నాము, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు వెనకాల యావత్ భారతదేశం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఉంది, మేమందరం కూడా వాళ్ళతో కలిసి పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. ఇటు రాహుల్ గాంధీ మీద కేసులు పెట్టడం ఎలా చూస్తారన్న? నరేంద్ర మోడీ గారు, రాహుల్ గాంధీ గారికి ప్రజల ఆదరణ అయితే పెరుగుతుందో, మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నికల కన్నా ముందు బీసీ కులగన చేపిస్తానని వాగ్దానం చేసాడు. అది రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. మరి ఈ యొక్క రాహుల్ గాంధీ గారి ఆదరణ చూసి ఓర్వలేకనే ఈ ఈడీ కేసులు ఇవన్నీ కూడా ఈడీ సంస్థ, సిబిఐ కూడా జోబి సంస్థ లెక్క పనిచేస్తుంది. ఈ ఈడీతో, సిబిఐతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు భయపడరు. రాహుల్ గాంధీని కానీ, సోనియా గాంధీ కానీ ఏవైతే ఛార్జ్షీట్లో పేరు చేర్పించారో కోర్టుల మీద నమ్మకం ఉన్నాయి కాబట్టి రేపు కోర్టులో కూడా అవి వీగిపోతాయి. అక్రమంగా డబ్బులు తరలించాలని చెప్పేసి అంటున్నారు, మనీ లాండరింగ్ జరిగింది అని అంటారు, మీరేమంటారు? మనీ లాండరింగ్ అంటే హెరాల్డ్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ దానికి ఇచ్చినప్పుడు ఎట్లా మనీ లాండరింగ్ అవుతుందో అది కోర్టులో తెలుస్తుంది. పెరిగిపోతుంది అంటారా కేసు? వీగిపోతుంది.
ఎలా ఎదుర్కొంటారు ఇలాంటి కేసులు? అంటే రాష్ట్ర వ్యాప్త సిబిఐని కావచ్చు, ఈడీని కావచ్చు ఉపయోగించి తెలంగాణ కేసులు పెడతారు. రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఏ పిలుపునిచ్చినా కాంగ్రెస్ పార్టీకి మోడీ గారు ఎటువంటి ఈడీ సిబిఐ భయభ్రాంతకు గురి చేసినా కార్యకర్తలందరూ అదేవిధంగా కాంగ్రెస్ అభిమానులందరూ కూడా ముందుండి రాహుల్ గాంధీ కొరకు, పార్టీ కొరకు పోరాడుతారు. ఇదే సమయంలో మీ ఎమ్మెల్యేల పైన పైసలు ఇచ్చి మరి బిజినెస్ మ్యాన్లకు ఎమ్మెల్యేలను కొన్ని అన్న టీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురా అని చెప్పేసి కొత్త ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. మీరు దీని పట్ల ఏమంటారు? ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 2 చెప్పిండు, ముందు ఒకటి చెప్పిండు, వెనక ఒకటి చెప్పిండు. నేను అంటలేను, బిల్డర్ చెప్తారని చెప్పేసి అది ప్రజలు గమనిస్తారు. ఇక